అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. జార్ఖండ్లోని రాంచీలో జరిగిన అఖిల భారతీయ ప్రచారక్ బైఠక్ గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మీడియాకు వివరించారు. దేశవ్యాప్తంగా మొత్తం 227 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారని, సమావేశంలో సంస్థాగత కోణంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. రాంచీలోని సరళా బిర్లా యూనివర్సిటీ క్యాంపస్లో అఖిల భారతీయ ప్రాంత ప్రచార బైఠక్ జూలై 12, 13, 14 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించినట్లు తెలిపారు. పరస్పర చర్చల కోసం వివిధ సంస్థల సమన్వయ సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో కేరళలోని పాలక్కడ్లో జరుగుతుందని వెల్లడించారు. దేశంలోని యువత సంఘ్లో చేరాలని ఆకాంక్షిస్తున్నారని, పెద్ద ఎత్తున చేరుతున్నారని అన్నారు. సంఘ్ 2012లో ఆర్ఎస్ఎస్లో చేరండి అనే ఆన్లైన్ మాధ్యమాన్ని ప్రారంభించింది. ప్రతి ఏటా 1.25 లక్షల మంది ఆన్లైన్ మాధ్యమం ద్వారా సంఘ్ చేపట్టే వివిధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది కూడా జూన్ నెలాఖరు నాటికి 66,529 మంది సంఘ్లో చేరేందుకు సంప్రదించారని తెలిపారు. ఈ ఏడాది నుంచి సంఘ్ శిక్షణ తరగతుల కూర్పు పాఠ్యాంశాల్లో మార్పులు చేశామని, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 72 తరగతులు నిర్వహించబడ్డాయని, ఇందులో మొత్తం 20,615 మంది శిక్షణ పొందారన్నారు. 40 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల కోసం నిర్వహించిన 18 తరగతుల్లో 3,335 మంది అభ్యాసకులు పాల్గొన్నారు. గతేడాది నిర్వహించిన ప్రాథమిక విద్యా తరగతుల్లో కొత్తగా 1,00,000 మంది శిక్షణ పొందారు. అదేవిధంగా మొదటిసారిగా సామాన్య స్వయం సేవకులకు దేశవ్యాప్తంగా ప్రారంభిక తరగతులు 3 రోజులు నిర్వహించబడుతున్నాయని, ఇందులో ప్రాథమిక వాటితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో యువత పాల్గొంటున్నారని చెప్పారు. 2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని డివిజన్లలో మరియు పట్టణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో సంఘ్ పనిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సునీల్ అంబేకర్ చెప్పారు. మార్చి 2024 నాటికి దేశంలో దాదాపు 58,981 మండలాలు ఉన్నాయని, 36,823 మండలాల్లో దైనందిన శాఖలు నడుస్తున్నాయని, మిగిలిన మండలాల్లో వారం సమావేశాలు లేదా నెలకొకసారి సమావేశాల రూపంలో సంఘ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. నగరాల్లోని బస్తీల విషయానికొస్తే 23,649 బస్తీలు ఉన్నాయని, వాటిలో 14,645 బస్తీలలో సంఘ్ కార్యం నిర్వహించబడుతోందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 73,117 రోజువారీ శాఖలు మరియు 27,717 వారపు సమావేశాలు నడుస్తున్నాయి. ఇది కాకుండా శాఖ పని లేదా పరిచయం లేని 158,532 గ్రామాల్లో జాగరణ్ పత్రికల ద్వారా ప్రజలకు సానుకూల సందేశాలు, ఆధ్యాత్మిక చింతనలు, సాధువుల సందేశాలను పంచుతోందని, 15 రోజుల్లో దేశంలోని 6.6 లక్షల గ్రామాలకు స్వయం సేవకులు చేరుకుని శ్రీ రామ జన్మభూమి అక్షతల పంపిణీ చేశారని తెలిపారు. ఈ సంవత్సరం పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ త్రిశతాబ్ది సంవత్సరంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకొని పుణ్యశ్లోక్ అహల్యాదేవి ఆదర్శంగా నిలిచారని, ఆమె జీవిత సందేశాన్ని, జీవిత ఆదర్శాలను అందరికీ తెలిపేందుకు స్వయం సేవకులు ఏడాది పొడవునా సంఘుతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గోసేవ, గ్రామాభివృద్ధిని మేళవించి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. ఈ రెండింటికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. తద్వారా గ్రామాల్లో పరిస్థితి మెరుగుపడుతుందని, యువత కూడా ఈ పనిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సంఘ్ స్వయం సేవకులు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. సేవతో పాటు స్వాలంబనకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మణిపూర్తో సహా అన్ని ప్రాంతాలలో స్వయం సేవకులు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంఘ్ కార్యకలాపాలకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోందన్నారు. పంచ పరివర్తన సమస్యలకు సంబంధించి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని, సమాజంలో నిరంతర సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికల పనుల్లో సంఘ్ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సంఘ్ ప్రజాభిప్రాయాన్ని మెరుగుపరచడం మరియు ప్రజాభిప్రాయాన్ని మేల్కొల్పడం వంటి పని చేస్తుందన్నారు. ఈసారి కూడా స్వయం సేవకులు చిన్న సదస్సుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మెరుగుపరిచే పని చేశారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతులను, అన్ని పార్టీలు ప్రజా తీర్పును గౌరవించాలని అన్నారు. మోసం, బలవంతం లేదా దురాశతో మతం మారకూడదని, ఇది పూర్తిగా అనైతికం అన్నారు. దీన్ని అరికట్టేందుకు చట్టాలు కూడా ఉన్నాయని,
ప్రతి ఒక్కరూ చట్టాన్ని పాటించాలన్నారు. ఎమర్జెన్సీ విధించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ఆ సమయంలో వందలాది సంఘ్ స్వయం సేవకులు వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.